హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చిన్న మినీ వ్లాగ్ అనమాట. ఈ పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉంది, మీ అందరికీ తెలుసు కదా. చూడగానే ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చిందనమాట, అందునే షేర్ చేశాను. సూర్యలంక బీచ్కి వెళ్తున్నాను. సో చిన్న చిన్న క్లిప్పింగ్స్ సముద్రం అంటే ఇష్టపడే వాళ్ళ కోసం షేర్ చేద్దాము అని చెప్పి తీసాను అనమాట. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 4 o'clock అయింది ఈవినింగ్, అండ్ ఫుల్ క్లౌడీగా రైనీగా ఉంది. ఇంకా రెయిన్ స్టార్ట్ అవ్వలేదు, ఇస్ అబౌట్ టు అనమాట. అసలు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో చూస్తే సముద్రాన్ని. ఇంతటి బాధైనా మర్చిపోవచ్చు అనమాట. అంటే నాకైతే పర్సనల్గా అలా అనిపిస్తుంది. ఇందాక నుంచి చక్క వ్యూ తీసుకుంటుంటే ఇతను ఎవరో చూడండి నా వ్యూకి అడ్డొస్తున్నాడు చూడండి. సండే అవడం వల్ల ఫుల్ రష్గా ఉంది. కెమెరాలో చూసిందంతా బంధించాలని చాలా ప్రయత్నించాను. అసలు అన్నీ మర్చిపోయి పిల్లలతో, నేను ఒక చిన్న పిల్లలాగా వాళ్ళతో ఇసగ్గూళ్ళు చేసుకుంటూ చాలా హ్యాపీగా గడిపాను. బీచ్ చాలా నీట్గా ఉందండి అండ్ సేఫ్ కూడా, ఆడవాళ్ళకి కానీ ఫ్యామిలీస్కి కానీ. ఇంకా ఈవినింగ్ 6 o'clock కాగానే రెయిన్ స్టార్ట్ అయిపోయిందండి. సో బీచ్లో నుంచి బయటకు వచ్చేయమని, అలలు తాకిడి ఎక్కువగా ఉందని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్స్ చేశారు పోలీసులు. సో ఇంకా అందుకని బయటకు వచ్చేసాము. సో అందుకనే దూరంగా తీసినాను. వ్యూ చూడండి, నిజంగా అసలుకి వ్యూ అయితే మాత్రం చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అండ్ ఈ కొబ్బరి చెట్లు చూసారా, భలే అందంగా ఉన్నాయి. అసలుకి మన సైడ్ తక్కువ కదా యాక్చువల్లీ, మనం గోవా లేకపోతే ఇంకా కొంచెం వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్ దగ్గర మాత్రమే చూస్తాం ఇలాగా బీచ్ అవుట్స్కర్ట్స్లో కొబ్బరి చెట్లు చూడడము. నాకు అది చూడగానే కొంచెం గోవా వైబ్ లాగా అనిపించింది. గోవా కాదులేండి, బట్ స్టిల్ అలా అనిపించింది. అండ్ ఇక్కడ లైవ్లోనే ఫిషెస్ కాల్ చేసి ఇస్తారనమాట ఇలాగా. ఇది 100కి 3 pieces. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. బీచ్లో ఆడుకునేసరికి ఆకలేసినట్టుంది, సో తినేశాడు. నైట్ అయిపోయేసరికి ఒక పక్క నెలవంక, మరో పక్క దూరంగా సముద్రం అండి. రాబుద్ది కాలేదు కానీ వెళ్ళాలి కదా. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.